దేశంలో ప్రపంచంలో ఉండే వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఓసారి అనిపిస్తుంది ఇలాంటి చేయాలని తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా ఊహించలేదు. ముఖ్యంగా నా జీవితంలో కూడా నేను ఎప్పుడు ఈ విధంగా ధర్నా చేయాల్సి వస్తుందని ఆలోచనే రాలేదని చెప్పి కూడా నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. గడచిన 6 సంవత్సరాలుగా చూస్తున్నాం వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రత, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రత పూర్తిగా మంట కలిసిపోయే పరిస్థితి వచ్చింది. ఈ రోజు ఇక్కడ ధర్మాన్ని రక్షించవలసినటువంటి ఈ ప్రదేశంలో అన్యాయాలు, అరాచకాలు, అక్రమాలకు నిలయంగా మారిపోయే పరిస్థితి వచ్చింది. ఎవరైతే టీటీడీ బోర్డు మెంబర్లుగా ఉండే వ్యక్తులు పవిత్రమైన భావంతో ఇక్కడ వెంకటేశ్వర స్వామి యొక్క స్మరణ తప్ప వేరే కార్యక్రమం లేకుండా దేవునికి సేవ చేయవలసిన వ్యక్తులు ఈ టీటీడీ బోర్డు. అలాంటి బోర్డు ఈ రోజు వెంకటేశ్వర స్వామిని చూపించి వ్యాపారాలు చేసుకునే పరిస్థితి వచ్చారంటే ఇది పరమ నీచమైన కార్యక్రమం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా నేను నిన్న కూడా ఒక పిలిపిచ్చాను, మిమ్మల్ని అందరినీ కోరాను, జెండాలు తేవద్దండి, ఎక్కడ కూడా స్లోగన్స్ ఇవ్వద్దండి. మనం ఇక్కడికి వచ్చింది ఒక పవిత్రమైన భావంతో ఈ ధర్నా కోసం వచ్చాం. దీనికి కూడా పూర్వాపరాలు ఉన్నాయి. నేను ఎన్నో మీరు 6 సంవత్సరాలు చూశారు. ఈ రోజు రోజుకి ఇక్కడ పరిస్థితులు దిగజారిపోయాయి. ఆనాడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, తర్వాత మీ అందరి అభిమానంతో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఒక పవిత్రమైన భావంతో ముందుకు పోయాం. నేను ఈ తిరుపతిలో పుట్టాను. ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా ఏ రోడ్డు కూడా నాకు తెలియని రోడ్లు కొత్తగా ఏమీ లేవు. ఆ విధంగా అన్ని రోడ్లలో తిరిగాను. అయినా కూడా ఈ రాష్ట్రంలో మీరు ఒక్కసారి ఆలోచిస్తే మీ అందరి ఆశీర్వాదాల వల్ల, వెంకటేశ్వర స్వామి దయ వల్ల నేను ఎవ్వరికీ లేనటువంటి గౌరవం, ఎక్కువ సమయం 9 సంవత్సరాల దగ్గర ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం వచ్చింది. ఆ రోజు మీరు ఆలోచిస్తే నేను గాని మన నాయకుడు ఎన్టీ రామారావు గారు గాని ఎప్పుడన్నా వెంకటేశ్వర స్వామి దర్శనం కావాలంటే మామూలు భక్తులు ఏ విధంగా క్యూలో పోతారో అదే విధంగా క్యూ కాంప్లెక్స్ లో పోయాం ద్వారా తప్ప ఎప్పుడూ మహాద్వారం ద్వారా పోయిన సందర్భాలే లేవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఒక్క బ్రహ్మోత్సవం వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామికి బట్టలు ఇవ్వాలి కాబట్టి ప్రభుత్వం తరపున ఆచారం ప్రకారం నేరుగా వెళ్ళాం తప్ప మిగిలిన సమయంలో నేను ఒకటే మాట చెప్పాను, కొండపైన పవిత్రత ఉండాలి, వెంకటేశ్వర స్వామి పేరు తప్ప వేరే వాళ్ళ పేరు తలవడానికి వీలు లేదు. ఏ రాజకీయ పార్టీ కూడా రాజకీయ కార్యకలాపాలు చేయడానికి వీలు లేదు, స్లోగన్స్ ఇవ్వడానికి వీలు లేదు. తిరుమల తిరుపతిలో ఎన్నోసార్లు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు మేమందరం ఆలోచించాం. ప్రపంచంలో వాటికన్ సిటీ తర్వాత అంతటి ఎక్కువ ప్రభావం ఉండేది ఒక మంచి ప్రదేశం ఈ తిరుమల తిరుపతి తప్ప ఎక్కడా భారతదేశంలో లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ రోజు మేము ఆలోచించింది ఈ యొక్క తిరుపతిని, తిరుమలని ఏ విధంగా వాటికన్ సిటీ ఉందో, ఈ రోజు వాటికన్ సిటీ అంటే క్రిస్టియన్స్ అంతా కూడా ఒక భక్తి భావంతో వెళ్తారు. అదే మాదిరిగా ఈ రోజు వెంకటేశ్వర స్వామి హిందువులకందరికి కూడా ఒక పవిత్రమైన దేవుడు. ఈ రోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, హిందువులు గాని, ముస్లింలు గాని, క్రిస్టియన్లు గాని మనోభావాలు ఉన్నాయి, దేవుని పైన నమ్మకం ఉంది. అలాంటప్పుడు పవిత్ర ప్రదేశాలు, ఇలాంటి ఏవైతే ఆలయాలు ఉన్నాయో, మసీదులు ఉన్నాయో, చర్చిలు ఉన్నాయో ఆ గౌరవాన్ని, పవిత్రతను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దాన్ని పూర్తిగా మంట కలిపే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు మీరు ఒకసారి చూస్తే నేను అసెంబ్లీలో వచ్చినప్పుడు చెప్పాను, ముద్దు కృష్ణారెడ్డి గారు, గోపాలకృష్ణారెడ్డి గారు, అమర్నాథ్ గారు, మన ప్రవీణ్ గాని మేమందరం అనేక సందర్భాల్లో మాట్లాడాం. మేము ఒకే మాట చెప్పాం,
వెంకటేశ్వర స్వామికి ప్రపంచం మొత్తం డివోటీస్ ఉన్నారు. ప్రతిరోజు కొన్ని లక్షల మంది వస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారంటే ఆ స్వామి దగ్గర గాని పవర్ లేకపోతే ఎవరు రారు. వెంకటేశ్వర స్వామికి అపచారం తలపెట్టిన ఏ వ్యక్తి అయినా సరే ఇంతవరకు బాగుపడలేదు. ఆయనకు ఆ శక్తి ఉంది, సామర్థ్యం ఉంది. కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి. ఈ కలియుగంలో అరాచకాల్ని, అన్యాయాల్ని పూర్తిగా అరికట్టడానికే పుట్టాడు కాబట్టి, అవతరించాడు కాబట్టి ఆయన మనందరికంటే కూడా ధర్మాన్ని ఏ విధంగా కాపాడాలో, ధర్మము కాపాడే వాళ్ళని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో వెంకటేశ్వర స్వామికి తెలుసు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకనే మీరు చూస్తే మనం ఆ రోజు నిత్య అన్నదాన కార్యక్రమం పెట్టాం. ఉచిత తలనీలాలు తీసే కార్యక్రమం ఏర్పాటు చేశాం. తెలుగు గంగకు నీళ్లు లేకపోతే ఒక పవిత్రతకు మారుపేరుగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అపోజిషన్ లీడర్ గా ఉంటే నేను ముఖ్యమంత్రిగా నామినేషన్ పైన ఇచ్చే అవకాశం ఉన్నా అందరి రాజకీయ పార్టీలను పిలిచి టెండర్లన్నీ కూడా ఇవ్వలేకుండా 2-3 అప్పచెప్పి నామినేషన్ పైన ఇచ్చి ఆ పని పూర్తి చేశాం. కానీ ఈ రోజు అనునిత్యం మీరు చూస్తే దేనికి కూడా జవాబుదారీతనం లేదు. ఇష్ట ప్రకారం పనులు చేస్తున్నారు. తెలుగు గంగ నీళ్లు కొండపైకి తీసుకెళ్ళాం. కళ్యాణ డ్యామ్ దగ్గర నుంచి ఆ నీళ్లన్నీ తీసుకెళ్లి స్పేర్ గా కూడా మనం పెట్టుకున్నాం. ఆల్టర్నేటివ్ సోర్సెస్ కింద ఇచ్చాం. రోడ్లన్నీ వెడల్పు చేశాం. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ఏర్పాటు చేశాం. ఇక్కడే సిమ్స్ ఆసుపత్రి మీరందరికీ తెలుసు. తిరుపతిలో, రాయలసీమలో పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. మన ఆరోగ్యానికి సమస్యలు ఉన్నాయి. అన్నదాన కార్యక్రమం పెడితే భక్తులంతా కూడా బ్రహ్మాండంగా డబ్బులు ఇచ్చారు. నేను అది చూసిన తర్వాత ప్రాణదాన కార్యక్రమం పెట్టాలని వెంకటేశ్వర స్వామి గారి పేరుతో పెడితే బ్రహ్మాండంగా డబ్బులు వచ్చి సిమ్స్ గాని, అదే మరిగా రోయా హాస్పిటల్ గాని, మెట్నెట్ హాస్పిటల్ గాని ఇవన్నీ కూడా మనం తీసుకునే పరిస్థితి వచ్చింది. ఈ రోజు అవి కూడా దెబ్బతినే పరిస్థితి వస్తా ఉంది. చాలా బాధేస్తుంది. ఈ రోజు టీటీడీలో మీరు చూస్తున్నారు, పవిత్రతకు మారుపేరుగా ఆ రోజు ఆలోచించాం. తిరుపతిని పరిశుభ్రమైన నగరంగా తయారు చేయాలని, కొండపైన ఎలాంటి కార్యక్రమాలు లేకుండా ఒక మంచి కార్యక్రమం తయారు చేయాలని ఇప్పుడు కూడా మనం తెల్లవారుజామున మీరంతా గాని సుప్రభాత్ దర్శనానికి పోతే వైకుంఠం ఎట్లుంటుందో మనకు తెలియదు గాని, స్వర్గం ఎట్లుంటుందో తెలియదు గాని, తిరుమలలో తెల్లవారితో 3 గంటలకు గాని సుప్రభాతానికి పోతే వైకుంఠాన్ని మరిపించే విధంగా ఈ తిరుమల ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ అనుభూతి అందరికీ వచ్చే అవకాశం ఉంది. అలాంటి పవిత్రమైన దేవాలయం, అలాంటి పవిత్రమైనటువంటి స్థానం ఈ రోజు మనం చూస్తున్నాం. ప్రతిరోజు వివాదాలకు మారుపేరు ఈ తిరుమల. ఏ పుణ్యాన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారో గాని ఆ రోజు నుంచి పవిత్రతకు భంగం కలిగే పరిస్థితి వచ్చింది. ఆ రోజు మీరు చూశారు, ఒక నాస్తికుణ్ణి, దేవుని పైన భక్తి లేని వ్యక్తిని టీటీడీ బోర్డు చైర్మన్ గా వేస్తారా నేను అడుగుతున్నా. ఆ రోజు మీరు చూస్తే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో మెంబర్ గా ఉంటే చట్టాన్ని మార్చి ఎక్సెప్షియో మెంబర్ గా పెట్టి ఆ తర్వాత ఆ వ్యక్తిని టీటీడీ బోర్డు చైర్మన్ గా పెట్టే పరిస్థితి వచ్చింది.